ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితాను ప్రతి సంవత్సరం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేస్తుండగా ఆ సంస్థ అంతర్జాతీయంగా అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఆ సంస్థ తాజాగా అవినీతి సూచిక 2024 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ను విడుదల చేసింది. ప్రభుత్వ రంగంలో అవినీతి ఎంతవరకు ఉందో సంబంధిత నిపుణులు వ్యాపారవేత్తలు అంచనా వేయగా దాని ఆధారంగా దేశాల స్కోర్నిస్తారు. ఆ స్కోర్ ఆధారంగా ఈ సూచికను రూపొందిస్తారు. ఆ సూచిక ఎలా ఉంది, ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ట్రేడింగ్ ఎకనామిక్స్ ఇచ్చిన ఈ సూచిక దీనిలో ఏంటంటే అవినీతి రహితంగా ఉన్న దేశాలు, అవినీతి అసలు లేని దేశాల లిస్టును వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఒక తీవ్రమైన ప్రమాదకరమైన సమస్యగా కొనసాగుతున్నట్లు ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ పేర్కొంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది ఈ సూచికలో. ఈ సూచికలో మొత్తం 180 దేశాలు ఉన్నాయి. వాటికి ఆ ర్యాంక్స్, ఆ స్కోర్ ప్రకారంగా ర్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. 0 నుంచి 100 వరకు స్కోర్లు ఉంటాయి. ఆ స్కోర్ ఆధారంగా ఆ దేశాలకు ర్యాంకు కేటాయించబడుతుంది. ఇక ప్రభుత్వ రంగంలో చోటు చేసుకున్న అవినీతి ఆధారంగా సిబిఐ అవినీతి స్థాయిని 0 అంటే 0 నుంచి సూచిస్తుంది అన్నమాట. అత్యంత అవినీతి ఉన్నవి, అస్సలు అవినీతి లేనిది, ఇలా స్కోర్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇక అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలుగా ఈ సూచికలో చూస్తే ఆ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ కనిపిస్తుంది మనకి. డెన్మార్క్ గత 7 సంవత్సరాల నుంచి అదే నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతూ వస్తుంది. అంటే అసలు అవినీతి అనేదే లేని దేశంగా డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్ సంపాదిస్తే ఫిన్లాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. అది కూడా లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ప్లేస్లోనే ఉంది, ఇప్పుడు కూడా అదే ప్లేస్ని కంటిన్యూ చేస్తుంది. ఇక సింగపూర్ చూస్తే లాస్ట్ 5 ర్యాంక్లో ఉండి ఇప్పుడు అది 3rd ర్యాంక్ వచ్చింది. అంటే అవినీతి తగ్గింది సింగపూర్లో. ఇక అలాగే నెక్స్ట్ న్యూజిలాండ్ 3 నుంచి 4కి వచ్చింది, అంటే అవినీతి పెరిగింది. అండ్ ఆ తర్వాత లక్సంబర్గ్ 9 నుంచి 5కి వచ్చింది. అంటే అవినీతి ఎంత తగ్గిందో చూడండి. ర్యాంక్ ప్రకారంగా తనకి ర్యాంకు పెరిగింది. సో ఇలా దేశాల లిస్ట్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ ప్లేస్లో మొత్తం ఆసియా 77 ర్యాంకుతో అక్కడ వరకు చోటు సంపాదించుకున్నాయి. అండ్ అత్యంత అవినీతి దేశాల జాబితాలో మొత్తం ప్రపంచ జనాభాలో 8 బిలియన్లు అంటే 85% లేదా దాదాపు 6.8 బిలియన్ల మంది ప్రజలు సిపిఐ స్కోర్ 50 కంటే తక్కువ ఉన్న దేశాల్లోనే నివసిస్తున్నారు. ఈ సూచిక ప్రకారం దక్షిణ సూడాన్ అత్యంత అవినీతి దేశంగా మొదటి ర్యాంకు పొందింది. అంటే ఎక్కువ అవినీతి ఎక్కడుంది అన్నది లాస్ట్ నుంచి మనం చూసుకున్నట్లయితే 180 దేశాలకి లిస్ట్ ఇచ్చారు కాబట్టి, సో అందులో ఫస్ట్ సౌత్ సూడాన్ అంటే అత్యంత అవినీతి గల దేశంగా లాస్ట్ టైం 177 ప్లేస్ నుంచి 180కి వచ్చింది. అంటే అవినీతి ఎంత పెరిగిందో దాన్ని బట్టి తెలుస్తుంది. అండ్ ఆ పైన సోమాలియా 180 ర్యాంక్ నుంచి 179కి, అంటే అవినీతి కాస్త తగ్గింది. ఎక్కువలో ఉన్నా కూడా అందులో కొంచెం తగ్గించుకోగలిగింది అన్నమాట. ఇక వెనిజులా 177 నుంచి 178 పెరిగింది. ఇక సూరియా 177 నుంచి 172, అంటే అలాగే అవినీతి కొనసాగిస్తుంది అనమాట, ఏమాత్రం తగ్గకుండా పెరగకుండా. ఇక నెక్స్ట్ 176 నుంచి 173కి, ఇలా అటు ఇటుగా సూచిక ఇండెక్స్ని అటు ఇటు జరుపుతూ అవైతే అవే ప్లేసులు కంటిన్యూ చేస్తూ అలా వస్తున్నాయి. ఇక ఆ ప్రకారంగా చూస్తే అంటే సిపిఐ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం 38 స్కోరుతో 96 స్థానంలో నిలిచింది. అంటే అవినీతి మనం లాస్ట్ టైం కన్నా పెరిగిందనే చెప్పాలన్నమాట. అంటే లాస్ట్ టైం మనం ఏ ప్లేస్లో ఉన్నాం, ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నాం అన్నది ఒక్కసారి మనం చూస్తే 93 నుంచి 96కి, అంటే అవినీతి అక్కడ కూడా పెరిగిందనే చెప్పాలి. లాస్ట్ టైం మనం 93వ ర్యాంక్లో ఉండి ఇప్పుడు మనం 96వ ప్లేస్కి వచ్చాం. సో ఈ విధంగా మనం అవినీతి పెరిగినట్లుగా ఈ సూచిక ప్రకారం తెలుస్తోంది. ఇక గత ఏడాది భారత్ 39 స్కోర్తో 93వ స్థానంలో నిలవగా ఈసారి 3 స్థానాలు దిగజారి 96కు చేరింది. ఇక భారతదేశం 2023లో 39, 2022లో 40 స్కోర్ను పొందింది. గత 10 సంవత్సరాల భారత గణాంకాలను పోలిస్తే దేశంలో అవినీతి ఎలా పెరిగింది అన్నది మనం ఒక్కసారి ఆ ఇండెక్స్ ద్వారా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండెక్స్తో సహా ఇచ్చారనమాట. అంటే ఇండియా 99 లాస్ట్ కరప్షన్ నేషన్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 180 కంట్రీస్ లిస్ట్లో మనం 96వ ప్లేస్లో ఉన్నాం. అండ్ అలాగే 2024 కరప్షన్ పర్సెప్షన్స్ చూసినట్టయితే ఇండెక్స్ రిపోర్టెడ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ ర్యాంక్ ఇన్ ఇండియా యావరేజ్డ్ 78, అంటే 78 స్కోర్తో మనం ఆ ర్యాంకులో ఉన్నాము. అండ్ అలాగే 1995 until 2024 ఈ ర్యాంక్ ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ రీచింగ్ అండ్ ఆల్ టైమ్ హై 96 2024లో. సో తక్కువగా మనం 1995లో 35 స్కోర్తో ఆ ర్యాంక్లో ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 10 ఏళ్లది 2013లో 94 స్కోర్తో ఉన్నాము. అండ్ అలాగే 2014లో అది 85కి, అండ్ అలాగే 2015లో 76,
ఇక 2016లో 79, 2017లో 81, 2018లో 78, 2019లో 80, 2020లో 86, 2021లో 85, 2022లో 85, 2023లో 93, ఇప్పుడు 96. ఎక్కడైనా ప్రభుత్వాలు కానీ లేకపోతే దేశాలు కానీ తమలో ఉన్న బ్యాడ్ని తగ్గించుకోవడానికే ట్రై చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవినీతి. మనం అవినీతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడైనా అవినీతిని తగ్గించుకోవడానికే ట్రై చేయాలి. కానీ మనం చూడండి, పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ లాస్ట్కి పెరిగాం. సో ఎప్పుడైనా సరే తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, కానీ మనం పెరగడంలో దాన్ని మనం ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇండియా ఓవరాల్ స్కోర్ 40 కాగా 85వ ర్యాంక్లో ఉంది. సో పాకిస్తాన్ 29. ఇలా మిగతా లిస్ట్ చూసినట్లయితే మన పొరుగు దేశాలని ఒక్కసారి మనం చూసినట్లయితే చైనా 76 నుంచి 76. సో లాస్ట్ టైం 76లో ఉంది, ఇప్పుడు కూడా 76లోనే ఉంది. కానీ మనం పెరిగాం కాస్త. అండ్ ఆ తర్వాత మన పక్క దేశాలను చూసుకున్నట్లయితే నేపాల్ 108 నుంచి 107కి, అంటే కాస్త అవినీతి తగ్గింది. అండ్ ఆ తర్వాత శ్రీలంక 115 నుంచి 121కి పెరిగింది, అంటే అవినీతిలో కూడా పెరిగింది, అందుకే ఈ ర్యాంక్ పొందింది. అండ్ ఆ నెక్స్ట్ పాకిస్తాన్ విషయానికి వస్తే 137 నుంచి 135కి పెరిగింది, అంటే అది కూడా ఒక మూడు ర్యాంకులు ఎక్కువ పెరిగింది అవినీతిని పెంచుకోవడంలో కూడా. అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్ 149 నుంచి 151కి, ఇది కూడా పెరిగింది. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రైవేట్ రిస్క్ కన్సల్టింగ్ కంపెనీలు, థింక్ ట్యాంక్లు సహా మరో 13 ఇతర వనరుల నుండి డేటాను సేకరించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ నివేదికను విడుదల చేసింది. భారత పొరుగు దేశాల్లో చైనా 43 పాయింట్లతో 76వ స్థానంలో నిలిచింది. ఇక పాకిస్తాన్ మనం చూసాం ఏ స్థానంలో ఉంది, అండ్ అలాగే మిగతా మన చుట్టుపక్కల దేశాలు కూడా ఏ స్థానంలో ఉన్నాయో మనం ఆల్రెడీ చూసాం. ఇక పాకిస్తాన్ అయితే 2024లో కేవలం 27 పాయింట్లతో ఆ స్థానంలో ఉండగా ఇప్పుడు దాని స్థానాన్ని పెంచుకుంది. ఇక ఇలాగే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పనిచేయడంలో అవినీతి ఒక ప్రధాన అడ్డంకిగా మారుతోందని ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంటోంది. రికార్డు స్థాయిలో గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్యంలో క్షీణత, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు, ఇక నాయకత్వంలో క్షీణత కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రపంచ వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతోంది. అవినీతి ఆ పోరాటాన్ని మరింత క్లిష్టతరం చేస్తుంది. అంటే మనం కూడా ఈవెన్ ఒక పని చేయాలి అంటే మనం లంచం ఇవ్వందే ఆ పని జరగట్లేదు అన్న విషయం మనకు కూడా తెలిసి మనం అవినీతిని పెంచుతున్నాం, మనం కూడా ఒక పార్ట్ అందులో. సో ప్రభుత్వాలు ఎలా అవినీతికి అలవాటు పడ్డాయో ప్రజలు కూడా వాటికి లంచం ఇవ్వటంలో అలవాటు చేసేయనే చెప్పాలి. సో ఒక రకంగా మనం కూడా తగ్గించుకోవాలి, ప్రభుత్వం కూడా మారాలి. సో ఈ విధంగా జరిగినప్పుడే అవినీతి లేని దేశంగా మనం ఇంకొంచెం పైకి వెళ్ళగలుగుతాం. లేదు అంటే ఇంకొంచెం పెరిగి కిందకి వెళ్తాం, లీస్ట్ స్థాయికి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇండియన్బర్గ్ నివేదిక కూడా ఒక రకంగా ఈ సూచీలో మన ర్యాంకు పెరగటానికి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మనం విదేశాలలో ఉన్న అధినేతలకు కూడా లంచం ఇచ్చే స్థాయికి మనం ఎదిగాము కాబట్టి ఆ ర్యాంకు ఇంకాస్త పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు.